నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం గుండువారిపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుండువారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పక్కన ఇంట్లో క్షుద్ర పూజలు చేశారు. ఇంట్లో గుంట తీసి 4 రోజులుగా పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. పాఠశాల గదిలో నిమ్మకాయలు వేయడంతో స్కూల్లోకి వెళ్లేందుకు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అష్టదిగ్బంధనం పేరుతో చుట్టుపక్కల నిమ్మకాయలు వేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక షాజహాన్ ఇంట్లో పూజలు ఏదో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అక్కడి నుంచి బయలుదేరి షాజహాన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొయ్యితో వేసేసి పూజలు అవి చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలు కూడా గండువారిపల్లి ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఆ పూజలు చూసి. అది ఏమైంది అనేది విషయంలో షాజహాన్ భార్యను ప్లస్ వాళ్ళకి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నాం. విచారించి అక్కడ ఏం జరిగింది అనేది ఉండే కేసు ఉన్నా కూడా కేసు కట్టి ఫైనలైజ్ చేస్తూ ఉన్నాం. పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కూడా ఈ 2 నిమ్మకాయలు వేసుకున్నారు. ఆ నిమ్మకాయలు వేసి ఉన్నారు అనేది స్కూల్ మాస్టర్ గారు కూడా మాకు చెప్తే వాళ్ళు భయపడతా ఉన్నారు చెప్తా ఉన్నాం. దానికి కూడా వాళ్ళకి ఆ నిమ్మకాయలన్నీ కూడా 2 నిమ్మకాయలు ఉంటే ఆ 2 నిమ్మకాయలు తీసి బయట పారేసేసి వాళ్ళకు కూడా మీరు ధైర్యం చెప్పాం, మీరేం భయపడొద్దు అని చెప్పాం. ప్రజలకు కూడా ఏమంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్షుద్ర పూజలు పూజలు అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉన్నా సరే వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకుంటాము. మా పాఠశాల ప్రారంభానికి తొలిగా లోపల సన్నివేశం కనిపించింది. క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి నిమ్మకాయలు అక్కడ పడి ఉండటం గమనించాము. పిల్లల తల్లిదండ్రులు లోపలికి వచ్చేదానికి చాలా భయపడుతూ ఆందోళనగా ఉన్నారు. మేము పోలీసు వారికి తెలియజేశాము. వారు వచ్చి విచారణ చేశారు. ఒక మహిళను అనుమానాస్పదంగా గుర్తించి ఆమెను తీసుకెళ్లారు. మా పాఠశాలను ఈరోజు శుభ్రం చేస్తూ పక్కన ఉన్నటువంటి మోడల్ స్కూల్లో మా పాఠశాల విధులు క్లాసులు కొనసాగిస్తుంది. పసుపు కుంకుమలతో పూసినటువంటి నిమ్మకాయలు కోసి ఉన్నాయి. వారం రోజుల నుంచి సైకిల్ మీద పెట్టుకునేది, మోటార్ మీద పెట్టుకునేది, సంచులు ఇటు ఎత్తుకొని పోయేది, మళ్ళీ అట్ట పోయేది, మళ్ళీ ఇటు వచ్చేది, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అట్ట పోయేది. వాళ్ళు ఏందో చేతపడి చేస్తుండ్రో, ఇంట్లో గుంత దువ్వండ్రు, చేతపడి చేస్తుండ్రో ఏమో. టెంకాయలు నిమ్మకాయలు 2 ఇళ్ల సందన దారిలో ఎక్కువగా పోసిండ్రు. మాకు అనుమానం వచ్చి నేను బయట పెట్టినాను. ఇదేంటి చేస్తుండ్రు ఉండూరులో బిడ్డలు తల్లులు ఉండేవాళ్ళు ఈ పని ఏంది అని చెప్పి అడిగిన. నువ్వు మేముగా చేసిందని వాళ్ళు అన్నారు. నిమ్మకాయలు వేసిండ్రు. ఈ బళ్ళు ఒక నిమ్మకాయ, ఆ బళ్ళు ఒక నిమ్మకాయ. బిడ్డలను చంపేదానికో మాకు చంపేదానికో ఏం చేసేదానికో చేసిండ్రు. సరే దమ్మెచ్చు అన్నం ఎక్కడికన్నా పో తెచ్చుకో ఉండించుకో, లేకుంటే ఒక దేవుని కొలుచుకుంటా కదా ఇంట్లో పెట్టుకొని కొలుచుకో, బాగుంటుంది. 14 అడుగులు గుర్తవి ఎవరిని బలి ఇయటానికి